ఈ వీడియోలో మనం మెయిన్గా బ్రిటిష్ వారు ప్రవేశపెట్టినటువంటి సంస్కరణల గురించి చర్చిద్దాం. వీళ్ళు మెయిన్గా 1772లో ప్రతి జిల్లాకు కోర్టు ఏర్పాటు చేశారు. దీన్ని వారన్ హేస్టింగ్ గవర్నర్ జనరల్ ఏర్పాటు చేశాడు. దీనిలో మెయిన్గా స్థానికంగా ఉన్న కోర్టులను మున్సిఫ్ కోర్టులు అంటారు. జిల్లా సివిల్ కోర్టులను దివానీ కోర్టు అని, జిల్లా క్రిమినల్ కోర్టును నిజామత్ కోర్టు అని అంటారు. కేంద్ర సివిల్ కోర్టును సదర్ దివానీ కోర్టు అంటారు. జిల్లా సివిల్ దివానీ కోర్టు, కేంద్ర సివిల్ సదర్ దివానీ కోర్టు. అలాగే కేంద్ర క్రిమినల్ కోర్టును సదర్ నిజామత్ కోర్టు అంటారు. ఇక్కడ జిల్లా క్రిమినల్ కోర్టును నిజామత్ కోర్టు అంటారు. కేంద్రానికి వచ్చేటప్పటికి సదర్ అనేది యాడ్ అవుతుంది. ఈ రకంగా మొత్తం టోటల్గా 5 రకాల కోర్టుల్ని ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ సర్ జాన్ లారెన్స్. ఇతను మద్రాసులోను, కలకత్తాలోను, బొంబాయిలోను హైకోర్టులను ఏర్పాటు చేశాడు. సర్ జాన్ లారెన్స్ మద్రాసు, కలకత్తా, బొంబాయిల్లో హైకోర్టులను ఏర్పాటు చేశారు. లార్డ్ రిప్పన్ అనేటటువంటి అతను ఎల్బర్ట్ బిల్లును ప్రవేశపెట్టాడు. 6 న్యాయమూర్తులతో ఫెడరల్ కోర్టును ఏర్పాటు చేశారు. 6 న్యాయమూర్తులతో ఫెడరల్ కోర్టును ఏర్పాటు చేశారు. ఇది 1935 తర్వాత సుప్రీంకోర్టుగా దీని పేరు మార్చబడింది. ఈ రకంగా మెయిన్గా చూసుకున్నట్లయితే ఈ స్థానికంగా ఉన్న కోర్టులను మున్సిఫ్ కోర్టులు, జిల్లా సివిల్ క్రిమినల్, మళ్ళీ కేంద్రంలో సివిల్ క్రిమినల్ కోర్టులు, అలాగే సేమ్ టైం మద్రాసు, కలకత్తా, బొంబాయిల్లో హైకోర్టులు. నెక్స్ట్ ఫెడరల్ కోర్టును, ఈ ఫెడరల్ కోర్టే తర్వాత 1935లో 35 తర్వాత నుంచి సుప్రీంకోర్టు కింద పిలువబడుతోంది. ఈ న్యాయ వ్యవస్థ మన దేశంలో మెయిన్గా రావడానికి గల కారణం ఈ కోర్టు వ్యవస్థ, వారన్ హేస్టింగ్. నెక్స్ట్ విద్యా సంస్కరణలు. వీళ్ళు రావడానికి ముందర మన దేశంలో సరైన స్కూల్స్ కానీ కాలేజీలు కానీ లేవు. ఎక్కడో కొంతమంది దగ్గర, ఎవరో ఒకరి దగ్గర కూర్చొని నేర్చుకోవడమే. ఈ రకమైన విద్యలో చాలామందికి అన్యాయం జరుగుతుందని భావించి వీళ్ళు విద్యలో సంస్కరణలను చేపట్టడం జరిగింది. దానిలో మెయిన్గా వారన్ హేస్టింగ్స్ కలకత్తాలో మదర్సాను ఏర్పాటు చేశారు. కలకత్తాలో మదర్సా మొట్టమొదటిసారిగా 1813లో చార్టర్ చట్టం ప్రకారం భారతదేశంలో విద్య కోసం 1 లక్ష రూపాయలను కేటాయించడం జరిగింది. 1813లో భారతీయుల యొక్క విద్య కోసం భారతదేశంలో 1 లక్ష రూపాయలు కేటాయించారు. నెక్స్ట్ సర్ విలియం జోన్స్. ఇతను రాయల్ ఏసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ను స్థాపించాడు. మనుస్మృతి, అభిజ్ఞాన శాకుంతలాన్ని తెలుగులోకి, సేమ్ టైం తర్వాత తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి అనువదించారు. సర్ విలియం జోన్స్ మనుస్మృతి, అభిజ్ఞాన శాకుంతలాన్ని తెలుగులో ఉన్న వాటిని ఇంగ్లీష్లో కూడా అనువదించడం జరిగింది. లార్డ్ మెకాలే మినిట్ ద్వారా ఆంగ్ల మాధ్యమాన్ని 1835లో ఇతను స్టార్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగం కావాలి అంటే ఆంగ్లం వచ్చి ఉండాలని 1944లో బ్రిటిష్ వారు ఒక చట్టాన్ని కూడా రూపొందించడం జరిగింది. లార్డ్ మెకాలే ఇతను 1835లో మెకాలే మినిట్ అనేటటువంటి చట్టం ద్వారా ఆంగ్ల మాధ్యమాన్ని భారతదేశంలోకి తీసుకురావడం జరిగింది. అది మెల్లిగా తిరిగి 1944 టైంకి ప్రభుత్వ ఉద్యోగం కావాలంటే ఆంగ్లం తప్పనిసరిగా ఎంతో కొంత వచ్చి ఉండాలి అనేటటువంటి ఒక నియమం అయితే వచ్చింది. ఆ రకంగా భారతదేశంలోకి ఆంగ్ల విద్య ప్రవేశపెట్టడానికి గల కారణం లార్డ్ మెకాలే. వుడ్స్ డిస్పాచ్. ఇతను అందరికీ విద్య ఉండాలని కలకత్తా, మద్రాసు, ముంబైలో లండన్ యూనివర్సిటీ యొక్క నమూనాలతో యూనివర్సిటీలను ఏర్పాటు చేయడం జరిగింది. కలకత్తా, మద్రాసు, ముంబైలో యూనివర్సిటీలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యూనివర్సిటీలు లండన్ యూనివర్సిటీ యొక్క నమూనాను బేస్ చేసుకుని ఉంటాయి. ఇవన్నీ కూడా 1857లోనే ఏర్పాటు చేయడం జరిగింది.
ఇవి కాకుండా సివిల్ సర్వీసెస్కి పునాది వేసింది వారన్ హేస్టింగ్స్. సివిల్ సర్వీస్ యొక్క పితామహుడు కారన్ వాలిస్. పునాది వేసింది భారతదేశంలో సివిల్ సర్వీసెస్లకు పునాది వేసింది వారన్ హేస్టింగ్స్. పితామహుడు సివిల్ సర్వీసెస్ యొక్క పితామహుడు కారన్ వాలిస్. లార్డ్ వెల్లస్లీ ఈ సివిల్ సర్వీసెస్ యొక్క శిక్షణ కోసం కలకత్తాలో ఫోర్ట్ విలియం కళాశాలను నిర్మించడం జరిగింది. ఇది 1800 సంవత్సరంలో జరిగింది. లార్డ్ వెల్లస్లీ 1800 సంవత్సరంలో సివిల్ సర్వీసెస్ శిక్షణ కోసం కలకత్తాలో ఫోర్ట్ విలియం కళాశాలను నిర్మించడం జరిగింది. 1833 చార్టర్ చట్టం ప్రకారం భారతీయులు ఈ ఎగ్జామ్స్ అన్ని రాయొచ్చు, వాటికి కూడా రాత పరీక్ష ఉంటుంది. భారతదేశంలో జరిగేటటువంటి కొన్ని పరీక్షలకు రాత పరీక్ష అనేది ఉంటుంది అని తెలుపుతుంది. లార్డ్ డఫ్రిన్ ఇతను 1886లో అచిన్సన్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా 1919 నుంచి పరీక్షలు ఇండియాలోనే అనే ఒక చట్టం వచ్చింది. 1922 నుంచి ఆ పరీక్షలు ఇండియాలోనే నిర్వహించారు. సివిల్ సర్వీసెస్ని 1919లో పరీక్షలు ఇండియాలోనే నిర్వహించాలి, ఇంగ్లాండ్లో అక్కర్లేదు ఇండియన్స్కి మాత్రమే అనేటటువంటి ఒక చట్టం వచ్చింది. 1922 నుంచి ఆ పరీక్షలు సివిల్ సర్వీసెస్ పరీక్షలు ఇండియాలోనే నిర్వహించడం జరిగింది. సేమ్ టైం వాల్యుయేషన్ వచ్చి ఇంగ్లాండ్లో జరిగేది మనకు స్వాతంత్రం రావడానికి ముందర. ఇది కాకుండా హంటర్ కమిషన్ 1882లో దీన్ని లార్డ్ రెప్పన్ ప్రవేశపెట్టాడు. థామస్ రేలీ కమిటీ 1901లో లార్డ్ కర్జన్ విద్యా సంస్కరణకు ప్రతిపాదన చేశాడు. 1902లో థామస్ రేలీ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ థామస్ రేలీ కమిటీ ద్వారా యూనివర్సిటీలు విద్యా విధానం అమల్లోకి వచ్చింది. థామస్ రేలీ కమిటీ ద్వారా 1902లో యూనివర్సిటీ యొక్క విద్యా విధానం భారతదేశంలో అమల్లోకి వచ్చింది. 1917లో లార్డ్ చేమ్స్ఫర్డ్ కలకత్తా విశ్వవిద్యాలయాన్ని సమీక్షించడం జరిగింది. 1944 సార్జెంట్ కమిటీ భారతీయులకు కూడా విద్య కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం యొక్క తరహాలో ఉండాలని సూచించింది. ఈ కమిటీ సార్జెంట్ కమిటీ భారతీయులకు కూడా విద్య కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం యొక్క తరహాలోనే ఉండాలని ప్రతిపాదనలు చేసింది. ఈ రకంగా అన్ని రకాల వారికి అందరికీ కూడా విద్యా ఏర్పాట్లు చేయడం జరిగింది. దీని ప్రకారం స్త్రీలు కూడా విద్యను అభ్యసించడం జరిగింది. మొట్టమొదటి భారత మహిళ డిగ్రీ పట్టా పొందినటువంటి మొట్టమొదటి భారత మహిళ కాదంబరి గంగూలీ. ఈ రకంగా బ్రిటిష్ వారు మనకున్నటువంటి భారతదేశంలో కొన్ని సంస్కరణలకు నాంది పలికారు. వీటి ద్వారా మనం పొందినవే ఎక్కువ, పోగొట్టుకున్నవి కన్నా. ఈ కోర్ట్ సిస్టమ్ కానీ ఈ విద్యా యూనివర్సిటీల సిస్టమ్ మొత్తం కూడా బ్రిటిష్ వారి నుంచి మనం తీసుకున్నదే. దీనిలో మెయిన్గా ఈ కమిటీ పేర్లు అవి అయితే గుర్తుంచుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ కోర్టులని ఏ కోర్టుని ఏమని పిలుస్తారు అనేది కూడా మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఈ కమిషన్లను ఎవరు వేశారు, ఎవరు ప్రవేశపెట్టారు, ఇవన్నీ కూడా మెయిన్గా చూడవలసిన అవసరం అయితే ఉంది.